అతుల్ ఒక 34 సంవత్సరాల యువకుడు. ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం భార్యతోనూ భార్య కుటుంబంతోనూ న్యాయ పోరాటం, స్వంత బిడ్డను నెలల తరబడి చూడలేని పరిస్థితి మాత్రమే కాదు, న్యాయస్థానంలో ఎదురైన అనుభవాలు కూడా కారణమే. అతని ఆత్మహత్య వెనుక జటిలమైన వ్యక్తిగత కారణాలే కాదు, మన వ్యవస్థ కూడా ఉంది. నత్తనడక నడిచే న్యాయ ప్రక్రియ, కన్నబిడ్డకు దూరంగా ఉంటున్న మానసిక స్థితి. ఇది అతుల్ కథ. ఒక టెక్కీ కాబట్టి తన వ్యధను ప్రపంచానికి తెలియజేసి ప్రాణాలు తీసుకున్నాడు. ఇలా చెప్పలేక ప్రాణాలు తీసుకుంటున్న వారు ఎంతమంది. మన దేశంలో విడాకులు, మనోవర్తి, కుటుంబ వ్యవహారాల చట్టాలు అవసరమైనవే, కానీ ఇవి దుర్వినియోగానికి గురవుతున్నాయన్న వాస్తవం ఇప్పుడు స్పష్టంగా ముందుకొస్తుంది. కొందరు మహిళలు చట్టాలను ఆసరాగా చేసుకొని భర్తలను వేధిస్తున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఫలితంగా ఈ చట్టాల ప్రధాన ఉద్దేశమే దెబ్బతింటుంది. వివాహ సంబంధాలకు సంబంధించిన సమస్యలతో ఆత్మహత్యలనేవి దేశంలో 3వ స్థానంలో ఉన్నాయి. సంబంధిత చట్టాలను చూస్తే హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954, గృహహింస నిరోధక చట్టం 2005 తదితర చట్టాలు మన ముందుకు వస్తాయి. ఈ చట్టాలు మహిళలకు భద్రత, విడాకుల తరువాత ఆర్థిక భద్రత కల్పించటానికి ఉద్దేశించినవి. కానీ వీటిని దుర్వినియోగిస్తున్న సందర్భాలు మన ముందుకు వస్తున్నాయి. తన ఆత్మహత్యకు ముందు ఒక వీడియోలో తన ఆత్మహత్యకు గల కారణాలను వివరించాడు అతుల్. అందులో భార్య, ఆమె కుటుంబం తరపున వేధింపులే కాదు, న్యాయ వ్యవస్థ తీరుపై కూడా ప్రశ్నలు సంధించాడు. మనోవర్తి పేరుతో తమ దగ్గర డబ్బులు పిండుకునే ప్రయత్నాలను గురించి చెప్పాడు. డబ్బులు ఇవ్వలేకపోతే ఆత్మహత్య చేసుకో అని భార్య కోర్టులోనే చెబితే న్యాయమూర్తి నవ్విందన్న విషయం కూడా చెప్పాడు. అంతేకాదు, భర్తపై ఆ భార్య అనేక కేసులు వేసింది. ఈ వేధింపుల గురించి వివరంగా చెప్పాడు. సోషల్ మీడియాలో ఇప్పుడు అతుల్ ఆత్మహత్యపై చర్చ జోరుగా జరుగుతోంది. ఇది కొంతకాలం తర్వాత చల్లబడవచ్చు, కానీ అతుల్ ఆత్మహత్యలో పేర్కొన్న విషయాలపై లోతుగా ఆలోచించడం జరుగుతుందా? దుర్వినియోగం అవుతున్న చట్టాలపై ఆలోచించడం జరుగుతుందా? కేసు వేసి కోర్టుల చుట్టూ తిప్పటమే శిక్షగా మారిన పరిస్థితిపై ఆలోచించటం జరుగుతుందా? లంచాలడిగే దౌర్భాగ్యపు పరిస్థితి గురించి ఆలోచించటం జరుగుతుందా? ఇటీవల నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ సర్వే వచ్చింది. దేశంలో 15 నుంచి 29 ఏళ్లలోపు యువతలో 23% మంది పెళ్లి అంటే ఇష్టపడటం లేదు. దీనికి కారణాలు స్వేచ్ఛ కోసం మాత్రమే కాదు, కుటుంబ భారం పడుతుందనే భయము ఉంది. ఈ సర్వేను దృష్టిలో పెట్టుకుని చట్టాల దుర్వినియోగం వల్ల అతుల్ వంటి ఆత్మహత్యల కేసులను కూడా దృష్టిలో ఉంచుకొని ఆలోచించవలసిన అవసరం ఉంది. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమవుతున్న పరిస్థితిని ఈ వార్తలు సూచిస్తున్నాయి. వివాహం, విడాకులు, మనోవర్తి, పిల్లల పెంపకం విషయాల్లో చట్టాల దుర్వినియోగాన్ని ఆపడానికి మాత్రమే కాదు, సక్రమమైన సమాజ శ్రేయానికి ఉపయోగపడే విధానాలను అవలంబించవలసిన అవసరం ఉంది. మరొక అంశంతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.